హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. నిన్నైతే అచ్చసలో మస్తు స్పెండ్ చేసిన ఉండే. ఇంకో ఇదే క్యాంపింగ్ సైట్. ఫుల్ ఫన్ అయింది. అండ్ ఈరోజు వచ్చేసి డే 2. వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ చిగు క్యాంపు. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ 1 అవర్ జర్నీ టైం అయితే చూపిస్తుంది. అక్కడ దీనికన్నా బాగుంటుందంట ప్లేస్. సో ఈరోజు చూస్తాము, ప్లేస్ మంచిగా ఉంటే క్యాంపింగ్ చేస్తాం, లేకపోతే మళ్ళీ అన్ని నీకైతే బయలుదేరుతాం. బాయ్స్ అందరు రెడీ అయిపోయినారు, ఎక్కినారు. సో బయలుదేరుతున్నాము. చలో, మొత్తం రెడీ అయిపోయింది. నీట్గా వెహికల్ కూడా తుడిచిన. హలో బ్రో. హాయ్ బ్రో. ఎవరు ఏడున్నారు ఆయన? హాయ్ బ్రో. డోర్ పెట్టి ఈ డోరు లాక్ పడట్లేదు. బయలుదేరదామా? బయలుదేరుతాను. అంటే ఆ లాక్ దీన్ని కూడా కిటికీ కింద దింపు. బ్రో నేను పడ్డాను వీడియోలో, పడట్లేదు. పర్లేదు బ్రో, నేను తీసేసి డిలీట్ చేసాను. ఏంది బ్రో? ఇంకొంచెం కింది కన్నా కూడా తిప్పుకో. ఏడు తింపుడు మీనే ఉన్నాడు మనిషి. రైట్, పోమా. చలో బయలుదేరుతున్నాం. సీ యూ. ఫైనల్లీ చిగు క్యాంప్ అయితే రీచ్ అయిపోయినాం. మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, అదే వాటర్ ఫాల్స్ కూడా ముంగటే కనిపిస్తుంది. గోపురంలో చూడండి ఫోటేజ్. నాకు తెలిసి వీళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది నా గురించి కదా. మరి నాకు అవును. సో గాయస్, బేసిక్ ఏంటంటే ఈ స్టే ఏవైతున్నాయో 1 డేకి 3000 అంట. ఒకవేళ టెంట్లో స్టే చేస్తే వాళ్ళే టెంట్ ప్రొవైడ్ చేస్తే 1000 రూపాయలు. మీ టెంట్ మీరు తెచ్చుకుంటే 600. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి టైంలో మొత్తం స్నో. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎట్లుంటుంది అట్లా థిక్ స్నో ఉంటుంది. మొత్తం స్లోలోనే నడుస్తాం అన్నమాట. బేసిక్గా వస్తుంది, ఫొటోస్ చూపించిండు. అండ్ ఇక్కడ రివర్ అయితే పాస్ అవుతుంది, చూపిస్తా. అది జస్ట్ ఏం లేదు, ఒక హట్ అండ్ ఇవి. సో ఈ 5 ఏవైతున్నాయో ఇవి పిచ్చింగ్, టెంట్ పిచ్చింగ్ కోసం. ఇప్పుడు ఎండ అయితే సంపడంతుంది. వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుందో. ప్లేస్ చూడండి ఎంత బాగున్నాయి. ఇట్లుంటాయి రూమ్స్. లోపల కూడా చూపిస్తా. వావ్, మస్తే భయ్యా. అచ్చే 2 బెడ్, ఇంకా వాష్రూమ్ కూడా ఉంది. నేచురల్ వాష్రూమ్, బ్యాంబూతో కట్టినాయి. అచ్చే ठीक है, बंद कर लो. బేసిక్గా ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే కన్స్ట్రక్షన్, ఈ అరుణాచల్ సీఎం ఉన్నాడు కదా, ఇక్కడ ఒక పార్టీ చేస్తారు, రే పార్టీ అని. ఆ పార్టీ కోసం మాత్రమే ఫస్ట్ ఇది ఒక్కటి కట్టిరంట. తర్వాత మళ్ళీ తీసేస్తే వేస్ట్ కదా, ఇక దీన్ని క్యాంప్ సైట్ లాగా వేసిరంట. రెగ్యులర్గా ఎవరు రాలు, బట్ అప్పుడప్పుడు వస్తారనమాట అట్లా. ఇదర్ ఫుడ్ సబ్ మిల్తా భయ్యా? అచ్చా. రీచ్ అయిపోయినాము. చెక్ పోస్ట్ కనిపిస్తుందా, ఇదే లాస్ట్. ఇక్కడ నుంచి చైనా బార్డర్ వచ్చేసి 40 కిలోమీటర్స్. ఈ డాంబర్ రోడ్ ఏదైతుందో జస్ట్ 2 కిలోమీటర్స్ అంట. తర్వాత మిగతా 38 కిలోమీటర్స్ మౌంటైన్ పైన నుంచి రూట్ ఉందంట. అట్లా నడుచుకుంటూ వెళ్తే చైనా బార్డర్ అయితే రీచ్ అయిపోతారు. అండ్ చైనా ఇండియా బార్డర్ ఓపెన్ అంట. లైక్ మనం ఎట్లయితే 40 కిలోమీటర్స్ ఉన్నామో, వాళ్ళు కూడా 40 కిలోమీటర్స్ బార్డర్ తర్వాత ఉన్నారు. అది ఈ విలేజ్ పేరు వచ్చేసి బ్రూని. ఇది ఫస్ట్ వాటర్ ఫాల్స్ మనకు బార్డర్ దగ్గర.
పోయే దారిలో చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చూపిస్తా ఒక్కొక్కటి. మేబీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళకపోవచ్చు, బట్ దూరం నుంచి అయినా ఖచ్చితంగా చూపిస్తా. మూగ భాష మాట్లాడుతున్నావు బ్రో. ఎంత బాగుంది చూడండి. ఈ పహాడ్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఇండియా వాళ్ళది. దీని వెనకాల ఉన్నది చైనా పహాడ్ అంట. అగో దాని వెనకాల అది. బాయ్స్ వెళ్దామా? చలో. బార్డర్ నుంచి వెస్ట్ వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తున్నాం. అని 63 కిలోమీటర్లు అన్నమాట బార్డర్. మన అన్ని నుంచి బార్డర్ వరకు 63 కిలోమీటర్స్. అంటే చైనా బార్డర్ కి కమ్సే కమ్ 103 కిలోమీటర్స్ అన్నమాట. అన్ని నుంచి చైనా బార్డర్, ఎగ్జాక్ట్ చైనా బార్డర్. ఫస్ట్ వాటర్ ఫాల్స్ కి వచ్చినాము. ఈ వాటర్ ఫాల్స్ పేరు వచ్చేసి అహి వాటర్ ఫాల్స్, AHI వాటర్ ఫాల్స్. హార్డ్లీ ఇక్కడ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ బార్డర్ నుంచి. చూపిస్తా, మస్తుంది తెలుసా. ఇదే బోర్డు పక్కన రాసిరు, ప్లాస్టిక్ ఏం పడేయకండి. అండ్ వాటర్ ఫాల్స్. ఎంత బాగుంది కదా. అది పోవడానికి దారి అయితే చక్కగా లేదు. బెటర్, మేము రిస్క్ చేయాలనుకోవట్లేను, అది మ్యాటర్. చలో నెక్స్ట్ వాటర్ ఫాల్స్ ముంగడికి. ప్రాపర్ ట్రెక్కింగ్ రూట్ లేదు ఇక్కడ పోవడానికి. మళ్ళీ లేవు, అయిపోయినాయి రీసెంట్గానే. తీసుకోవాలి ఏం సాల్ట్ వేసి అది వేస్తే అయిపోయింది. లోపల పెట్టమని చెప్పిన నేను. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది సెకండ్ వాటర్ ఫాల్స్. ఎంత పెద్దగా ఉంది చూడండి. దీనికి పేరు అంటూ ఏం లేదు మరి, ఇక్కడ బోర్డు ఏం పెట్టలేదు. జస్ట్ ర్యాండమ్ వాటర్ ఫాల్స్ వెళ్తుంటే, బార్డర్కి వెళ్తుంటే మధ్యలో ఆపుకొని బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ బయలుదేరినాం. ఇక్కడికి పోవాలంటే ఇగో ఈ రివర్ క్రాస్ చేయాలా, బట్ ఎక్కడ బ్రిడ్జులు లేవు ఇక్కడ క్రాస్ చేద్దామంటే. ఇక లైటింగ్ ముంగట ఇంతకుముందు క్యాంపింగ్ ఆపినాం కదా, చిగు క్యాంపింగ్, అక్కడ బాగుంది వాటర్ ఫాల్స్. అక్కడ ట్రెక్ చేద్దామని అనుకుంటున్నాం. ఇది చలో వెళ్దాం. చాలా బాగుంది వాటర్ ఫాల్స్. అమ్మో, వాటర్ ప్రెషర్కి రోడ్ అంతా మట్టి మట్టి అయిపోయింది. మొత్తానికి మేము అనుకున్న వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినాం. వాటర్ ఫాల్స్ పేరు వచ్చేసి మావు వాటర్ ఫాల్స్. బార్డర్కి 15 కిలోమీటర్స్, ఇట్ సైడ్ అరౌండ్ 45 కిలోమీటర్స్. చిగు నుంచి జస్ట్ ఒక 4-5. అది బాయ్స్ రెడీ అవుతారు, మొత్తం ఎంజాయ్ పండుగ అంటారు. సేఫ్ సైడ్ మేము ఏడిపోయినా క్యారీ చేస్తున్నాము. ఆగరా, అందరం కలిసిపోదాం. ముందే కొత్త ఏరియా. ఇంకో వాటర్ ఫాల్స్ బోర్డ్ అవుతుంది, మావు వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంది. నాకు తెలిసి లోపలికి వెళ్ళాలి దారి ఇది. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ అన్నిట్లలో దీనికే ప్రాపర్ గైడెన్స్ వే ఉంది, మిగతా అన్ని లేవు కదా బ్రో. చలో దాదా, ఇక్కడనే ఉంది. అడవి పులులు, పందులు ఇట్లా అన్ని ఉంటాయి, కొంచెం జాగ్రత్త. అండ్ వైల్డ్ యానిమల్స్ కూడా ఉంటాయి అంట, చెప్పిర్రు బార్డర్ కాడ. ఇది ఇక మెయిన్ రోడ్ సైడ్ ఉంటుంది, బ్రిడ్జ్ కొత్తగా కట్టిర్రు. పద బ్రో, దాని వెళ్ళొద్దాం. 2 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలా. బాయ్స్ తోటి ఫస్ట్ టైం ఈ ట్రెక్కింగ్. సక్సెస్ఫుల్గా పోతామో మధ్యలో వాంటారో తెలియదు కానీ చూద్దాం. మాది వచ్చేసి వెస్ట్ బెంగాల్. అరే పరి వస్తున్నా, ఇక దారి మళ్ళీ వచ్చినప్పుడు ఫైనల్ గా రీచ్ అయిపోయినాము. బాయ్స్ నడు. వావ్, బ్రో మస్తుంది బ్రో.
రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ స్నానం చేయడానికి అవకాశం లేదు, యాక్చువల్గా ఉందనుకున్నాం కానీ అసలు లేనే లేదు. రూట్ అయితే ఘోరంగా ఉంది. జస్ట్ 10 minutes ట్రెక్కే, టైంపాస్కి వచ్చేయచ్చు. హీరో ఉంటుంది నడు బ్రో, మంచి స్పాట్ చూడాలి స్నానం చేయడానికి. అమ్మయ్య. వచ్చేటప్పుడు చాలాసేపు అనిపించింది, వచ్చేటప్పుడు జల్లి వచ్చినాం కదా బ్రో. స్నానం చేయాలి రీచ్ సరే కానీ అటు సైడ్ చూద్దాం పా. అగో బ్లాగర్సే. ఏం చెప్తాను బ్రో? బ్రో వద్దు బ్రో, ఎందుకు వేరే వాళ్ళ గాడ వేద్దాం స్నానం. పరి బ్రో వచ్చా. చిక్కు క్యాంప్ నుంచి అయితే వచ్చేసినాము. ఆ వాటర్ ఫాల్ ట్రెక్ చేసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరి వచ్చేసరికి సాయంత్రం అయింది. ప్రజెంట్ ఎక్కడున్నాను చూస్తున్నారా? వచ్చి రాగానే మనకు ఒక కాల్ వచ్చింది. అన్నీలో ఒక హోటల్కి ఇన్వైట్ చేసినారు, వాళ్ళ రిసార్ట్కి రమ్మని. అక్కడనే ఉన్నా, చూపిస్తా. ఇదే ఇక్కడ ఇంత దొడ్డు బ్లాంకెట్ ఇస్తారు, ఎందుకంటే డిసెంబర్లో మొత్తం స్నో పడుతుంది, బయటికి పోవాలంటేనే ప్యాక్ అయిపోతుంది. అందుకే చూడండి, కమ్సే కమ్ 3 రగ్గులు ఇచ్చారు. ఇంకా నేను ఒక్కనే తెలుసు కదా, అలా అన్నమాట. బయట వ్యూ మాత్రం చాలా బాగుంటుంది, సన్సెట్ మాత్రం ఇక్కడ నుంచి బ్యూటిఫుల్గా ఉంటుంది. రేపు పొద్దున చూపిస్తా, ఇప్పుడు చూపించడానికి కుదరదు, ఆల్రెడీ చీకటి అయింది. టైం వచ్చేసి 11:30 అవుతుంది, ఫుల్ నిద్ర వస్తుంది. ఇంకా బ్లాగ్ క్లోజ్ చేద్దామని ఫోన్ తీసినుండే. అంతే ఈ బ్లాగ్కి. హోప్ఫుల్లీ నచ్చింది అనుకుంటున్నా. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, వెంటనే వెళ్ళి ఫాలో కొట్టండి. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. టేక్ కేర్, బాయ్ బాయ్ గాయస్.